హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఇప్పుడైతే మేము ఊటీ స్టేషన్లో ఉన్నాము, రైల్వే స్టేషన్లో. లాస్ట్ వీడియోలో మేము కోయంబత్తూర్ రావడం, అక్కడి నుంచి కూనూర్ టాయ్ ట్రైన్ జర్నీ అంతా కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మేము ఊటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ముందు ఏదైనా హోటల్ చూద్దాము, తినాలి అని చెప్పేసి అనుకున్నాము. మధ్యాహ్నం 2 అయిందనమాట, అప్పుడు ఫుల్ ఆకలేస్తుంది. సో పక్కనే ఉన్న హోటల్లో భోజనం చేసేసి ఆ తర్వాత మేము అక్కడి నుంచి మా రెసిడెన్సీకి వెళ్ళాము. సో ఇంకా స్టేషన్ నుంచి జస్ట్ కొంచెం పక్కకు నడుచుకుని రాగానే రాధికా చెట్నాడ్ హోటల్ అని కనిపిస్తే ఇంకా వెళ్ళి అక్కడే భోజనం చేసేసి ఇంకా ఇప్పుడు ఆటో తీసుకున్నాము. మేము మొత్తం ఇదంతా కూడా ఒక ట్రావెల్ ప్యాక్ మాట్లాడుకున్నాము. 2D ఊటీ అనే ఒక ఏజెన్సీ ద్వారా మేము ఈ ప్యాక్ మాట్లాడుకున్నాము. మాది మొత్తం 5 డేస్ ట్రిప్ అనమాట. 5 డేస్ కూడా హోటల్లో స్టే, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ 5 డేస్ కూడా సైట్ సీయింగ్, మొత్తం పికప్ డ్రాప్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇదంతా ఒక ప్యాక్. ఊటీకి ఫస్ట్ టైం వస్తున్నాము అని అనుకునే వాళ్ళకి ఇలా ఏజెంట్తో మాట్లాడుకుని ప్యాక్ ద్వారా వెళ్ళడం బెస్టే. కానీ ఇంతకుముందు ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళాము అనుకున్న వాళ్ళకి ఈ ఏజెన్సీ అదంతా కూడా అవసరం లేదు. ఏ ప్లేసెస్ తిరగాలి అనేది ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళే తిరగచ్చు. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మాత్రం మనకు ఏం తెలియదు, ఏ ప్లేసెస్ తెలియదు, క్లారిటీ ఉండదు. కాబట్టి ఇలా ఏజెంట్ ద్వారా మాట్లాడుకుని వెళ్ళడం బెస్టే. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఎవరికన్నా కావాలి అని అనుకుంటే డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో ఇప్పుడైతే మేము ఆ రెసిడెన్సీకి వెళ్ళే దారిలోనే ఉన్నాము. ఇవన్నీ కూడా టీ ఎస్టేట్స్ కాదు, ఇది వచ్చేసి క్యారెట్ ఫామ్ అనమాట. ఇవన్నీ క్యారెట్ పండిస్తున్నారు ఇక్కడ. సో ఫైనల్గా ఊటీ వచ్చేసాము, రూమ్కి వచ్చేసాము. మధ్యలో తినేసామన్నమాట హోటల్ దగ్గర. రైల్వే స్టేషన్కి ఎదురుగుండా హోటల్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ తినేసి వచ్చేసాము. అప్పటికే 2 అయింది కరెక్ట్గా. మేము హోటల్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి 2 అయింది. ఇంకా తినేసి అప్పుడు నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు. ఒక పక్క పవర్ బ్యాంక్ నుంచి ఫోన్కి ఛార్జింగ్ పెడుతూ ఇంకిద్దరం తినేసాము. అందువల్ల ఇంక అక్కడ ఏం షూట్ చేయలేదు. చికెన్ బిర్యానీ తిన్నాము, బాగుంది. చిట్టి ముత్యాల రైస్తో చేశారు. చాలా నేను ఎలా చేసుకుంటానో మసాలా అవి తక్కువ వేసి అలాగే చేశారనమాట. బాగుంది. ఇంకా తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు రూమ్ అసలు అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా రూమ్ టూర్ ఇచ్చేస్తాను. స్టార్టింగ్ డోర్ పక్కనే వాష్రూమ్ ఉంది. ముందు వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. అండ్ ఇక్కడ బెడ్, టవల్ ఉంది. ఇదేంటిది? డెంటల్ కిట్ అంట. డెంటల్ కిట్ ఇచ్చారు. 2 చిన్న సోప్స్ ఇచ్చారు. సో ఇలా రూమ్ ఉంది. అక్కడేమో చిన్న సోఫా ఉంది, టీపై ఉంది. రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా మీకు మంచి వ్యూ ఉంది, అది కూడా చూపిస్తాను. టీవీ ఇచ్చారు, ఇంకా ఆన్ చేయలేదు. ఆన్ చేశాను. ఇప్పుడు వ్యూ చూద్దాం బయటకు వెళ్ళి. ఎక్కడికో తీసుకెళ్తుంది. వా సూపర్. హౌ ఇస్ ఇట్ మహాలక్ష్మి? సూపర్, చాలా బాగుంది. 4 రోజులు రోజు పొద్దున్న లేచి ఈ వ్యూ చూడొచ్చు. 4 రోజులు సరిపోద్దా? ఫుడ్ అవసరం లేదా అయితే? ఫస్ట్ లెగ్గానే వ్యూ చూడండి, ఆ తర్వాత ఫుడ్. ఏదో ప్యాక్ వచ్చింది, వస్తున్నాయి ఇక్కడికి. జొమాటో వాళ్ళు కూడా వస్తున్నారు. చల్లగా ఉందన్నమాట. చాలా వ్యూ అసలు సూపర్ ఉంది అండ్ చల్లగా ఉంది. అందుకే సమ్మర్లో ఎస్కేప్ అయిపోయి 4 రోజులు ఇలా ఊటీ వస్తారు చాలామంది. నిజంగానే చెన్నైలో ఎంత వేడిగా ఉంది, ఊటీలో ఎంత చల్లగా ఉంది. హిల్ స్టేషన్ కదా, ఇంకా ఆటోమేటిక్గా చల్లగా ఉంటుంది. చాలా చాలా బాగుంది అసలు. రూమ్ బాగుంది, రూమ్ చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంది. బాల్కనీ అన్నమాట. బాల్కనీలో కూడా ఒక చిన్న సోఫా ఇచ్చారు.
మీకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓ ఓ వర్షం వస్తుంది. ఫుల్ ఎండగా ఉండాల్సిందో వేడిగా ఉండాల్సిన టైంలో ఇక్కడ వర్షం పడుతుంది ఊటీలో. అదిగో బాగా మబ్బేసింది, అటువైపు అంతా ఫుల్ మబ్బు ఉంది. అందుకే రూమ్లో ఒక ఏసీ లేదు, ఒక ఫ్యాన్ లేదు, అసలు అవసరమే లేదు. ఫుల్ చలిగా ఉంది, ఎంత చలి వేస్తుందో. కొట్టింది, గట్టిగానే కొట్టింది, కాసేపు తగ్గింది కొంచెం ఇప్పుడు. కరెక్ట్గా బయటకు వెళ్దాం అనుకున్నాము, ఇందాకేమో వర్షం వచ్చింది, చాలాసేపు కొట్టింది, దాదాపు ఒక అరగంట అలా అంతసేపు కొట్టింది వర్షం, గట్టిగానే కొట్టింది. ఇంకా 5 అయింది, ఏం చేద్దాం ఇంట్లో రూమ్లో అలా ఖాళీగా కూర్చోవాలని చెప్పి బయటకు వెళ్దాం అని అనుకున్నాము. ఈలోపు వీళ్ళే రికమెండ్ చేశారనమాట, మార్కెట్ రోడ్ ఉంటుంది, మిగతా టూరిస్ట్ స్పాట్స్ అన్ని 6 o'clock కల్లా క్లోజ్ చేస్తారంట, మార్కెట్ రోడ్ మాత్రం ఉంటుందన్నారు. సో సరదాగా అలా వెళ్దామని మేము అనుకున్నాము. ఇంకెలాగో మార్కెట్ రోడ్ అంట కదా, ఇంకా సరే చూద్దాం అని చెప్పేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. మార్కెట్ రోడ్ అసలు ఏంటి ఏముంటుంది అనేది వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడైతే మేము ఊటీ మార్కెట్ రోడ్కి వచ్చాము. ఆటో డ్రైవర్కి చెప్తే ఒక పర్టికులర్ పాయింట్ దాకా తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేశారు. అక్కడి నుంచి ఇంక లోపలికి ఆటోస్ వెళ్ళవన్నమాట. సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం షాపింగ్ ఏరియా అంతా స్టార్ట్ అవుతుంది. అయితే మాకు ఫస్ట్ ఒక పల్లీల బండి కనిపిస్తే కొంచెం ఏదైనా తిందామని చెప్పేసి ఇంకా అక్కడ ఆగి ముందు పల్లీ మిక్చర్ తీసుకున్నాము. అది తింటూ ఆ వీధంతా అలా తిరిగాం అనమాట. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఊటీకి వచ్చేటప్పుడు ఏదైనా మర్చిపోవడము, అయ్యో పలానా తెచ్చుకోలేదే అని అనుకుంటే అసలు ఏం కంగారు పడక్కర్లేదనమాట. ప్రతి ఐటెం దొరుకుతుంది. ముఖ్యంగా క్లోతింగ్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఇంకా మెయిన్గా స్వెటర్స్ అనమాట. స్వెటర్స్ కానీ హూడీస్ కానీ మంచిగా అసలు ఒక్కొక్కటి చూస్తే నాకైతే కొనుక్కోవాలనిపించింది. కానీ అలా అని ఎన్ని కొనుక్కుంటాము, చూసిన ప్రతిదీ బాగుంది. సో అలా మేము జస్ట్ అలా విండో షాపింగ్ చేసుకుంటూ వచ్చేసాము. ఫిక్స్డ్ ప్రైజెస్ అనే బోర్డు లేకపోతే కనుక హ్యాపీగా బార్గెన్ చేయొచ్చు, బాగానే తగ్గిస్తున్నారు. ఇంకా ఊటీలో తిరగాల్సిన ప్లేసెస్ ఇక్కడ ఒక పోస్టర్ పెట్టారు. కావాలి అనుకుంటే ఆ పోస్టర్ ద్వారా కూడా చూసి వాటి మీద నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా తీసుకెళ్తారనమాట. అందుకని అక్కడ వాళ్ళ పోస్టర్స్ పెట్టారు. చాలా చోట్ల ఉంటాయి ఊటీలో అలా పోస్టర్స్. Check the quality first. 100% it will comfort and warm. 100% it will comfort and warm, right? చలి అంటే మామూలుగా లేదు, అది చల్లగాలి చెవుల్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మా బావ ఫస్ట్ ఒక మంకీ క్యాప్ తీసుకుంటానని చెప్పి అది తీసుకున్నాడు. అండ్ ఇందాక చెప్పాను కదా, ఎక్కువగా హుడీస్, షాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా అమ్ముతారు చలికి అనమాట. మెయిన్గా చలి ఆగడానికి తగినట్టుగా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో అన్నీ భలే ఉన్నాయి అసలు ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు. బాగుందా? అండ్ అలాగే చాక్లెట్స్ అనమాట విపరీతంగా దొరుకుతాయి. ఏ షాప్కి వెళ్ళినా ఇలా డబ్బాలు పెట్టేసి ఉంటాయి. చాక్లెట్స్ అయితే విపరీతంగా దొరుకుతాయి. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి ఇంకా ఊర్లో కూడా ఉన్న ప్రతి షాప్స్లో చాక్లెట్స్ అమ్ముతారు. ఇంకా అంతే అనమాట, ఎంత తిరిగినా ఈ షాప్స్ రిపీటెడ్గా ఉంటాయి. క్లోతింగ్ స్టోర్స్ రిపీటెడ్గా, ఇంకా తినడానికి రెస్టారెంట్స్, హోటల్స్ అవి కూడా బాగానే ఉంటాయి. ఇంకా అలా ఊటీ మార్కెట్ రోడ్ మొత్తం తిరిగేసి చీకటి పడింది. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి కొంచెం చీకటి పడింది. ఇదే మేము ఉంటున్న రెసిడెన్సీ, రన్స్ రెసిడెన్సీ. ఇందాక నేను చెప్పాను కదా ఏజెంట్ అని, సో ఆయన ప్రాపర్టీ అనమాట ఇది. మేము ఉంటున్న రూమ్ కూడా అదే. కొంచెం ఎర్లీగా బుక్ చేసుకున్నాం కాబట్టి లక్కీగా మాకు ఇలా మంచి అవుట్డోర్ వ్యూ కనిపించే రూమ్ అయితే బుక్ అయింది. లేట్ అయితే కనుక ఆ రూమ్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో ఇంక తిరిగి రూమ్కి వచ్చేసాము. నైట్ వ్యూ చూడండి, జిగేల్ మన మెరిసిపోతుంది. బయట వ్యూ అంతా భలే ఉంది అసలు. సో అలా కాసేపు వెళ్ళి మార్కెట్ చూసి వచ్చాము. ఇంకా షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే మాకు ఈ ప్యాక్లో మళ్ళీ ఊటీ షాపింగ్ అనేసి కూడా ఉందన్నమాట. అప్పుడు ఎలాగో ఆపుతారు, కొంచెం టైం ఉండదు షాప్ చేసుకోవడానికి. ఇంకా ఎలాగో అప్పుడు చేసుకుందాంలే, ఇంక ఇప్పుడు ఎందుకని చెప్పేసి ఇంకేం చేయలేదు. చాక్లెట్స్ అవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఏం తీసుకోలేదు. ఇప్పుడే ఎందుకు తీసుకొని మళ్ళీ 4-5 రోజులు అలా అలా పెట్టుకోవడం ఎందుకు, కాలితే లాస్ట్లో తీసుకుందాం వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇంకేం తీసుకోలేదన్నమాట. ఫుడ్
మేమున్న రెసిడెన్సీలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉంది. లంచ్, డిన్నర్ మేమే చూసుకోవాలి. ఇంకా బావ అయితే ఆర్డర్ పెట్టాడు. అవి వచ్చిన తర్వాత ఈలోపు ఫ్రెష్ అయిపోతే తినేసి ఇంక పడుకోవాలి. రేపు లేచి రేపు మార్నింగ్ నుంచి ఇంకా సైట్ సీయింగ్ అది ఉంటదనమాట. అది ఊటీయా? లేకపోతే ఇక్కడి నుంచి ఇంకా వేరే కొంచెం దూరంలో ఇంకా వేరే ప్లేసెస్ ఏవో ఉన్నాయంట. అవి చూస్తామా అనేది తెలీదు. మొత్తానికి సైట్ సీయింగ్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకిద్దరం ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ ఎంత చల్లగుందంటే సమ్మర్‌లోనే ఎంత చల్లగా ఉందంటే అసలు వింటర్ సీజన్‌లో అయితే అస్సల మామూలుగా అస్సలు చలిగా ఉందనమాట. ఇంకా ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. సో ఏం ఆర్డర్ చేసుకున్నామో చూపిస్తా. కొంచెం తందూరి చికెన్ తందూరి, దానికి గ్రీన్ చట్నీ ఇచ్చారు, సాలడ్ ఇచ్చారు, కొంచెం దాల్ ఫ్రై, అదే సేమ్ పప్పులాగా. 2 రోటీస్ చెప్పుకున్నాము. చాలా మెత్తగా ఉన్నాయి రోటీస్, మాత్రం భలే ఉన్నాయి. సో ఇంకా ఇందాకైతే వేడివేడిగా ఉన్నాయి కానీ ఇప్పుడు కొంచెం చల్లారిపోయాయి. ఇంక ఫాస్ట్గా తినేయాలి మరీ చల్లారిపోయేలోపు. సో ఇంకా డిన్నర్ తినేసాము, ఇంకా పడుకోవాలి. పడుకునే ముందు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక మేము మార్కెట్కి వెళ్ళాం కదా, అప్పుడు ఒక చిన్న స్కామ్ అనమాట. అది ముందే స్కామ్ అని మాకు తెలిసి మేము ఇంకా ఊరుకున్నాము. మామూలుగా అయితే ఎవరైనా అది నమ్మారంటే కనుక ఇరుక్కుపోతారు. అదేంటంటే ఒక అతను మేము ఇలా నడుచుకుని వెళ్తుంటే ఒక అతను అది ఆయన రిసార్ట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నా సంథింగ్ ఏదో చెప్పాడనమాట. అయితే ఎవరో ఒకళ్ళ కపుల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తారనమాట. వచ్చి మా బావకు ఒక కార్డు ఇచ్చాడు. ఆ కార్డ్ ఓపెన్ చేసి అదేదో చుట్టూ చింపితే అదిలో ఓపెన్ అవుతుంది పేపర్ లాగా. అప్పుడు అందులో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పి అన్నాడనమాట. ఒకటేమో మా బావకి ఇచ్చాడు, తనంతట తనే ఇచ్చాడు ఆ కార్డు. నాకు మాత్రం తన చేతిలో ఉన్న కార్డ్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో అందులో సెలెక్ట్ చేసుకుంటే మీరిద్దరూ కలిసి ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే ఎవరి కార్డులో ఏమొస్తుందో చూద్దాం అని అన్నాడు. మా బావ దాంట్లోనేమో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చింది. నా దాంట్లోనేమో ఏదో ప్రైజ్ మనీ విన్ అయ్యారు అన్నట్టుగా ఒకటి వచ్చింది. ఇంకా అంతే. మీ వైఫ్ చాలా లక్కీ. మీ వైఫ్ వల్ల మీరు ఇంకా లక్కీ. లక్కీ చార్మ్ అది ఇది మీ వైఫ్ మీకు ఏంటది సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చి సంథింగ్ ఏదో చెప్పేస్తాడనమాట. ఇది ఓపెన్ చేస్తే అందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో చిన్న స్క్రాచ్ కార్డ్‌లా ఉందనమాట. ఇందుకే అదంతా ఏంటంటే ఏదో రిసార్ట్ ఉందంట. రిసార్ట్ గూగుల్‌లో కూడా చూసాం ఉంది. ఆ రిసార్ట్ కోసం చేసే ప్రమోషన్స్ అనమాట. అయితే ఇలా కపుల్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గానీ, లేదంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కపుల్స్‌ని చూసి అమ్మాయికి తరపు నుంచి అలా వచ్చిందంటే కొంచెం సెంటిమెంటల్‌గా తీసేసుకుంటారు గదా! నిజంగానే లక్కీ చార్మేమో, అవును నిజంగానే మనకేదో గిఫ్ట్ వచ్చిందేమో అని అనుకుంటారు. సో, అలాగా బుట్టలో పడతారు. చాలా చెప్పాడనమాట. రేపు మార్నింగ్ 10 ఆ టైం కల్లా మీరు ఆ రిసార్ట్‌కొస్తే మీకు ఆ రిసార్ట్ అంతా చూపిస్తారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అది ఉంటది. అండ్ మీరు ఆ స్క్రాచ్ కార్డ్ అప్పుడు ఓపెన్ చేస్తే అందులో ఒక ఆప్షన్ వస్తదంట. పైనున్న 4 ఒక ఆప్షన్ వస్తదంట. ఇది చేయాలన్నా కూడా వాళ్ళ కంపెనీ ఏదో స్పాన్సర్ ఏంటది వీసా కార్డా? మాస్టర్ వేసా. మాస్టర్ కార్డ్ గాని, వీసా కార్డ్ గాని వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఆ కార్డ్స్ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పారనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడానికి, ఆ రిసార్ట్‌లో మనం వెళ్ళడానికి ఇదంతా ఒక ప్రమోషన్ లాగా అనమాట. మాకు అప్పుడే అనిపించింది అదేదో స్కామ్ ఇది. ఏదో చెప్తున్నాడులే సర్లే ఊగొట్టి వెళ్ళిపోదాము. ఏం ఉండదులే అని అనుకున్నాం. తర్వాత మేము యూట్యూబ్‌లో చూస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎంతోమంది పెట్టారు. ఊటీ, గోవా ఇలాంటి ప్లేసెస్‌లో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కపుల్స్‌ని మాత్రమే వీళ్ళు చూజ్ చేసుకుంటారు అని చెప్పి అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. అప్పటికే మాకు తెలుసు ఇదేదో స్కామ్ లాగే. ఊరికే ఎందుకిస్తారు? డబ్బులు గానీ, కపుల్ వాచెస్ కానీ ఇవన్నీ ఊరికే ఎందుకిస్తారు? జస్ట్ ఒక పేపర్ ఓపెన్ చేసిస్తే అందులో గిఫ్ట్ వచ్చిందంటే లక్కీ డ్రాస్ ఏవో అది వేరే వేరే ఉంటాయి. ఇవి లక్కీ డ్రాస్ ఇలాంటి జస్ట్ రోడ్ మీద వెళ్తుంటే కనిపించి మనకి ఇవ్వడానికి అడగని మన బంధువా? మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కపుల్స్ ఊటీకి గానీ, గోవా గానీ ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్తున్న వాళ్ళైతే గనక ఇలాంటి స్కామ్స్‌కి అస్సల రిసార్ట్‌కి రండి. రిసార్ట్ గురించి ప్రమోషన్స్ చేస్తున్నాము. మీకు ఈ గిఫ్ట్ వస్తది, ఆ గిఫ్ట్ వస్తది అని అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఇది ప్యూర్ స్కామ్ అనమాట. అది ఈరోజు మార్నింగ్ మా బావ బస్ కోసం అని చెప్పి 4 గంటలు లేపేసాడు. అదేమో 6:30కి వచ్చింది బస్సు. కోయంబత్తూర్‌లో 6:30కి బస్సొచ్చింది. ఇంకా అలా కూనూరు స్టేషన్ రీచ్ అయ్యాము. కూనూరు స్టేషన్ అయితే ఎంత బాగుందో నాకు చాలా బా నచ్చింది కదా! సూపర్‌గా ఉంది. చిన్నగా క్యూట్‌గా చాలా బాగుంది. మంచి ఫోటోస్ దిగాము. అక్కడే నేను మా ఫ్రెండ్‌ని కూడా కలిసాను. చెప్పడం మర్చిపోయాను. తనని చూసిన ఎక్సైట్‌మెంట్‌లో వీడియో తీసుకుందాం అనుకోని నేను అడగడం కూడా మర్చిపోయాను. ఫోటో అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్‌తో.
తను ఎప్పుడో డిగ్రీ క్లాస్మేట్ అనమాట. ఆ తర్వాత అసలు ఒక్కసారి కూడా కలవలేదు. చాలా సార్లు అనుకున్నాను తనని కలవాలి అని. అనుకోకుండా కూనూరులో వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళు ట్రిప్‌కొచ్చారు. నన్ను తనే వచ్చి చూసిందనమాట. మహాలక్ష్మి అంటే నేను షాక్ అయిపోయాను అసల. సో, అలా నా ఫ్రెండ్‌ని కూడా కలిసాను ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. అంతే ఊటీకొచ్చేసాము కూనూరు నుంచి. ఆ వీడియో అంతా కూడా మీరు చూసారు కదా! చలైతే ఇరగదీసేస్తుంది. చలి ఇరగదీసేస్తుంది భయ్యా. చాలా. చాలా చలిగా ఉంది. అసలు ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. అయినా కూడా ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉంది. సో, ఇప్పుడు ఇంక పడుకుంటాము. రేపు మార్నింగ్ మళ్ళీ లేచి సైట్ సీయింగ్ అది ఉంది. సో, అంతేనండి ఈ రోజుకి వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. బాయ్ బాయ్.